హలో అండి. ఇవాల్టి ఈ వీడియోలో నేను కమ్మటి నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూద్దాం రండి. ముందుగా అన్నం వండుకొని చల్లారబెట్టుకొని ఇలా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలండి. అన్నం వండుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి వండుకున్నట్టయితే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత 7, 8 పచ్చిమిర్చి అండి కాట్లు పెట్టుకున్నవి, అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న అల్లం తురుము, శనగపప్పు, మినపప్పు, శనగలు, పల్లీలు నానబెట్టుకోవాలండి ఒక 4 అవర్స్. అలాగే ఎండుమిర్చి, చల్లమిరపకాయలు తీసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. 2 నిమ్మకాయల నుండి తీసిన నిమ్మరసం, సన్నగా తరుక్కున్న కొత్తిమీర. ఇప్పుడు బాణలి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చల్లమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుందాం. ఇక్కడ కారం అంతా ఎండుమిర్చి, పచ్చిమిర్చితోనే అండి. చల్లమిరపకాయలు కారం ఏముండవు కాబట్టి చూసి వేసుకోండి. అలాగే 4 గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇక్కడ నేను పల్లీలు, శనగల్ని. వాటిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకొని, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. సన్నగా తరుక్కున్న అల్లం తురుము వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టి కలుపుకోవాలండి వీటన్నిటిని. చూడండి, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలుపుకొని 2 టీ స్పూన్ల వాటర్ పోసుకోవాలండి. వాటర్ వేసి ఒక పావు స్పూన్ షుగర్ వేసుకున్నామంటే ఈ వాటర్లో ఈ షుగర్ కరుగుతుందండి. హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమ్మకాయలను తీసిన నిమ్మరసం వేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, ఎక్కువసేపు వేడి చేయొద్దు. ఆఫ్ చేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసుకొని రైస్లో వేసి కలిపేసుకోవడం అంతే అండి. రైస్కి మొత్తం పులుపు అంతా పట్టేలాగా మంచిగా కలుపుకున్నారంటే అంతే, కమ్మటి నిమ్మకాయ పులిహోర రెడీ అండి. ఈ పులిహోరను 5-6 గంటల తర్వాత తిన్నా కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి. బిరుసుగా కాకుండా అలాగే ఉంటుంది. మొదటిసారి ఎలా తిన్నామో అలాంటి టేస్టే ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.